ఎంఎన్ శ్రీనివాస్ గురించి అధ్యయనం చేస్తున్నాం. ఆయన సోషియాలజీ గురించి అధ్యయనం చేస్తే మనం ఇతని గురించి అధ్యయనం చేస్తున్నాం. మరి ఇతని గురించి కంపల్సరీ ఒక ప్రశ్న అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మరి సిడిపిఓ ఈఓ ఎగ్జామ్స్లలో కూడా ఈయన గురించి అడగడం జరిగింది. అసలు ఎంఎన్ శ్రీనివాస్ గారి పూర్తి ఎంఎన్ శ్రీనివాస్ అంటే ఏంటంటే పూర్తి పేరు వచ్చేసి అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఎం అంటే మైసోర్ నరసింహాచార్ శ్రీనివాస్ పేరు మీద కూడా అడిగారండి. మైసోర్ నరసింహాచార్ ఎప్పుడు నరసింహాచార్ శ్రీనివాస్ ఎప్పుడు అడిగారు పేరు మీద? సిడిపిఓ అండ్ ఈఓ ఎగ్జామ్స్ అప్పుడు ఎంఎన్ శ్రీనివాస్ యొక్క పూర్తి పేరు కూడా అడిగారు. అయితే ఈయన 1916లో 16 నవంబర్ రోజు జన్మించిండు. 16 ఆయన బర్త్డే ఎప్పుడు? 16th నవంబర్. నా బర్త్డే 16th జూలై, ఇతను 16th నవంబర్. ఈ 16 కాబట్టి నేను ఇద్దరం ఇండియన్ సొసైటీ గురించి అధ్యయనం చేసినాం. అయితే ఈ 16th నవంబర్ మరియు 30th నవంబర్ రోజు పాపం 1999లో చుక్కల్లోకి ఎక్కినాడు ఈ చంద్రుడు. ఆయన ఆత్మ శాంతించింది ఎప్పుడు? 1919లో. అయితే ఈయన మైసూర్ ప్రాంతంలో జన్మించిండు. మైసూర్ ప్రాంతం అనేది కర్ణాటక అని చెప్పవచ్చు. గతంలో మైసూర్ అనేది మీకు ప్రత్యేకంగా ఉంటుండే ఎప్పుడు? బ్రిటిషర్స్ కాలంలో. మరి ఈయన 1914-18 సెకండ్ వరల్డ్ వార్ టైంలో పుట్టిన ఇంకొక వరల్డ్ వార్ ఎవరంటే మన ఎంఎన్ శ్రీనివాస్ గారు అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈయన పద్మభూషణ్ అనే అవార్డు కూడా 1977లో, ఏ అవార్డు? పద్మభూషణ్ అనే అవార్డు 1977లో ఈయనకు రావడం జరిగింది. పద్మభూషణ్ 1977లో. ఓకే, 77 చనిపోయింది కూడా 99. ఈయన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్స్లో చదువుకున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కాకుండా ఇంకా ఎక్కడ చదువుకున్నాడు? యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో కూడా చదువుకున్నాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ ముంబై. ఈయనకి ఇంట్రెస్ట్ ఎక్కువగా క్యాస్ట్ సిస్టమ్ మీదనే ఎక్కువగా తన అభిరుచి అనేది క్యాస్ట్ సిస్టమ్ మీద ఉండేది. దాని గురించి అధ్యయనం చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈయన అకాడమిక్ వర్క్ ఎక్కువగా సోషియాలజీ, ఆంథ్రపాలజీ, సోషల్ ఆంథ్రపాలజీ దాని మీద ఉండేది. ఆయన సంస్కృటైజేషన్ గురించి మనకు నెక్స్ట్ కంపల్సరీ ఒక టాపిక్ ఉంటుంది. సంస్కృటైజేషన్ గురించి ఉంది. సంస్కృటైజేషన్ ఇతను డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ మైసూర్లో కూడా చాలా మటుకు తన విశేషమైన కృషిని ఎక్కడైతే తన అధ్యయనాలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ మైసూర్లో తన యొక్క సర్వీసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈయన దేని గురించి? క్యాస్ట్ సిస్టమ్ అండ్ సంస్కృటైజేషన్. కాబట్టి ఈయనకు సంబంధించి కొన్ని పుస్తకాలు ఇదే పేరు మీద ఉన్నాయనుకోండి, అది ఎవరు రాశారు అంటే ఇంకెవరున్నారు మనకు? అయితే ఆగస్టు కామ్టే, అయితే జిఎస్ గారియే, అయితే ఎస్సి దూబే, అయితే ఎంఎన్ శ్రీనివాస్ గారు. కాబట్టి ఎంఎన్ శ్రీనివాస్ గారిది ఈజీగా ఆన్సర్ మీరు పెట్టొచ్చు. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ మైసూర్ అనే దాని గురించి బుక్ రాశారు. ఈయన రాసిన పుస్తకం ఏంది? మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ మైసూర్. మైసూర్లో ఉన్న మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ మైసూర్. రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కూర్గ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ది కూర్గ్స్. కూర్గ్స్ అంటేనే ఎక్కడుంటారు? అమాంగ్ ది కూర్గ్స్. ఎక్కడుంటారు? ఈ మైసూర్ దగ్గరనే ఉంటారు కాబట్టి కూర్గులు ఎక్కడ? మైసూర్ దగ్గరలో అక్కడే ఉండి అధ్యయనం చేసిండు. రిలీజియన్ అండ్ సొసైటీ వీరికి సంబంధించింది. క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అండ్ అదర్ ఎస్సేస్. క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా. క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అండ్ అదర్ ఎస్సేస్ అనేది కూడా ఎవరిది? ఎంఎన్ శ్రీనివాస్ గారిది. ఏది? క్యాస్ట్ అండ్ మోడర్న్ ఇండియా.
క్యాస్ట్ అండ్ మోడర్న్ ఇండియా. క్యాస్ట్ అండ్ మోడర్న్ ఇండియా అనేది కూడా ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్ గారు. ఎంఎన్ శ్రీనివాస్ గారు.